విద్యుత్ ఛార్జీల బాదుడకు నిరసనగా ధర్నా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాలతో కర్నూలు జిల్లా అధ్యక్షులు కోనిగిరి నీలకంఠ సూచనలతో ఆదోని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశిత పాలనలో భాగంగా విద్యుత్ ఛార్జీలు ప్రజలపై విపరీతమైన భారం పడుతున్న కారణంగా ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీగా నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టడం జరిగిందని బీజేపీ నాయకులు తెలిపారు. అదేవిధంగా సబ్ కలెక్టర్కు సమస్య వివరించి సమస్య పరిష్కరించాలని వారు కోరారు. స్పెసిఫిక్ కాబట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆదోని డివిజన్ కూడా సభలకు చెప్పాం. ఓకే, ఈ రిప్రజెంటేషన్ పైన విద్యుత్ ఛార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి తప్పిన మణిమ తిప్పిన సీఎం ఛార్జీలను వెంటనే భారత్ మాతాకి మీరు అడగాల గడపడకు వచ్చిన ఎమ్మెల్యేలకి, అయ్యా మాకు 60,000 కరెంట్ ఛార్జీ పెరిగింది, మీరు ఇచ్చిన 30,000 ఇంకా మాకు 30,000 భారం పడింది అని అడగాలి మీరు. సో ఇదంతా కార్యక్రమంకి ఈ యొక్క పెరిగిన ధర ఆ రోజు 4.5 సంవత్సరం ముందు ₹4 సోలార్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు కూడా క్యాన్సిల్ చేశారు. అదే వ్యక్తి ఇప్పుడు ₹25 కూడా కొంటున్నాడు. ₹4 ఇచ్చే కాంట్రాక్ట్ సోలార్ ప్రాజెక్ట్స్ ని క్యాన్సిల్ చేశాడు. ఈరోజు ప్రజల్లో ₹25 కొనే స్థితికి వచ్చేసింది. సో ఈ పరిపాలనే చాలా బాధగా ఉంది. సో మనమందరం కోరేది ఒకటే, మా బీజేపీ పార్టీ కోరేది ఒకటే, ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా దించి మన ప్రభుత్వం రావాలా. ఎందుకంటే మన దేశమంతా చూస్తుంటాం, ఎక్కడ చూడు మన ప్రభుత్వాలు నడిపించే రాష్ట్రం తిప్పిన సీఎం భారత్ మాతాకి జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్. ఉన్నటువంటి అనేక సమస్యల్లో ముఖ్యమైనది ఈ విద్యుత్ ఛార్జీలు. ఈ విద్యుత్ ఛార్జీలు ఇంతకుముందు ఉన్నట్టు రాష్ట్రం కూడా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం పెంచినప్పుడు ఇదే సీఎం తమ పాదయాత్రలో మేము అధికారంలో వస్తే కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇదే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున కర్నూలు జిల్లా ఆదరణ శాఖ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలకు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారా లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నేను విన్నాను అనేటటువంటి దొంగ తిరుగుడు మాటలని ఎలక్షన్స్ ముందు చెప్పి గుద్దులు పెడతా ఉన్నా ప్రజలకని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు నువ్వు పాదయాత్ర సాక్షిగా మాట ఇచ్చావా లేదా? ఈరోజు ప్రజలు అనేక సమస్యల్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా నష్టపోతున్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పి గ్రామీణ వాసులు కూడా ఇస్తానని చెప్పి మీరు మాట ఇచ్చారు లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట. ఇంతకుముందు కొన్ని కొటేషన్ చూస్తున్నాం, మాట తప్పని మణిమ తిప్పని అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడక్కడ పోస్టర్లు వేస్తా ఉన్నారు. ఈరోజు ఈ విషయాన్ని మీరు సమాధానం చెప్తారా? అందుకే మేము అంటున్నాం, మాట తప్పినా మడిమ తిప్పిన సీఎం చేయాలి. మాట తప్పినా మడిమ తిప్పిన సీఎం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు మేల్కోండి, లేకుంటే మీకు గోరి కట్టేటటువంటి సమయం ఆసన్నమైనది. ఇదే కాదు, ఇందాక మిత్రుడు చెప్పిన ఇసుక సంబంధించిన సమస్యలు, అనేక సమస్యల మీద మీరు పాదయాత్ర సందర్భంగా తగ్గిస్తామని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోండి, లేకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ప్రజల కోసం పోరాడతాం. ప్రజల పక్షాన మేము ఏం చేయడానికి సిద్ధము. వెంటనే కరెంటు ఛార్జీలను తగ్గియకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీని మేము హెచ్చరిస్తున్నాం.